ఈ సినిమా తీస్తున్నప్పుడు ఇది ఏదో పౌరాణిక సినిమా మనకేంటి చెప్పి నేను పెద్ద క్యారీ చేయాల. నేను అది సినిమా చేసే టైంలో నేను వెంకటేశ్వర స్వామి, నిజంగా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి భక్తుడు కాదు. అంటే నాది ఏంటంటే మీసాలు తీసేస్తే మా మొహం ఎలా ఉంటుందని ఎప్పుడు భయం. మేకప్ రూమ్ నుంచి నేను బయటికి అలా వస్తుంటే చూడంగానే ఫటక్ మనీ లేచి నుంచొని అందరూ దండం పెట్టారు. ఎప్పుడైతే దండం పెట్టారో సో దీంట్లో ఏదో సంథింగ్ డిఫరెంట్ ఉంది అని చెప్పి కాలుకు చెప్పు వేయకుండా నేల మీద పడుకొని వెజిటేరియన్గా ఫ్యామిలీ లైఫ్ దూరంగా 9 గంటలకి ఆ ఆభరణాలు అన్నీ వేసి 9 గంటలకి కిరీటం పెట్టేసి సెట్కి వెళ్తే మధ్యాహ్నం 1 గంట వరకు నేను ఆ కిరీటం తీసేది. షార్ట్ ఉన్నా లేకపోయినా అలాగే కూర్చోవడం. లడ్లు వీటికి సాటి అయినవి సకల జగాలలో లేవనట సత్యము. సో నేను ఫీల్ అయ్యేది ఏంటంటే భగవంతుడు ఈ క్యారెక్టర్ చేయడానికి నన్ను పుట్టించాడు. ఎట్లా అన్నమయ్య ఆయన కీర్తనలు రాయించడానికి క్రియేట్ చేశాడు, అట్లా ఈ క్యారెక్టర్ ఒక టైంలో నువ్వే చేయాలి అని చెప్పి పుట్టించి నాతో చేయించి అంత మంచి పేరు నాకు ఇచ్చి తెలుగు చలనచిత్ర సీమలోనే ఎన్నో వైవిధ్యభరితమైనటువంటి చలనచిత్రాల్లో నటించిన సుప్రసిద్ధ నటులు సుమన్ గారు ఇవాళ తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుపతికి వచ్చారు. సో ఈ నేపథ్యంలో ఆయన్ని చూడడానికి, ఆయన అభిమానించడానికి చాలామంది ఉన్నారు. సో సాక్షాత్తు దేవదేవుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్వరూపంలో నటించినటువంటి సుమన్ గారు సిటీ కేబుల్తో కాస్త సమయాన్ని వెచ్చించారు. సో వారిని కూడా మరింత సమాచారం తెలుసుకునేటట్టుగా ప్రయత్నం చేశాం. నమస్కారం సార్. నమస్తే. ఇవాళ మిమ్మల్ని చూస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కనిపిస్తుంటారు. సో ఆ పాత్రలో మీరు అంత లీనం అవడానికి ఇష్టం, స్వామివారి యొక్క భక్తి, స్వామివారి అంటే ఎక్కువ ఇష్టం ఉంటేనే పాత్రలో లీనం అవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ పాత్ర చేస్తున్న సమయంలో మీకు ఎలా అనిపించింది సార్? నేను యాక్చువల్గా ఒక వేరే ట్రాక్లో ఉంటున్న ఒక హీరో అండి. యాక్షన్, రొమాన్స్ వీటి మీద ఉంటున్న ఒక లైన్లో ఉంటున్నప్పుడు రాఘవేంద్రరావు గారు వచ్చి ఈ సినిమా అంటే ఈ ట్రెండ్ ఒకటి స్టార్ట్ చేసి ఆయన అంటే అప్పటికే న్యూస్లో వేరే వేరే పేర్లన్నీ వచ్చింది, వెంకటేశ్వర స్వామికి వేరే వాళ్ళని చూస్తున్నారని చెప్పి. సో నేను పెద్దగా, ఎందుకంటే అది యాక్షన్ సినిమా కాదు కదా, సో నాకు యాక్షన్ సినిమా అంటే నా ఫోకస్ దాని మీద వెళ్తుంది. ఇదేదో డివోషనల్ పిక్చర్ అని చెప్పేసి నేను ఎప్పుడు పేజ్ తిప్పేసేవాడిని పేపర్లో వాటిలో. సడన్గా అంటే రాఘవేంద్ర గారితో చెయ్యాలని మట్టికి ఒక కోరిక, కమర్షియల్ ఫిలిం, అది మిస్ అయింది. సో అది ఎప్పుడు వస్తుందో అని చెప్పి నేను వెయిటింగ్లో ఉన్నాను. అంటే అలాంటి జనరల్గా గొప్ప డైరెక్టర్స్ దగ్గర నాకేంటంటే ఒక సీన్ చేసినా అది ఒక తృప్తి. ఎందుకు ఏంటంటే వాళ్ళు ఉన్న ఒక టాలెంట్ మిగిలిన వాళ్ళకి ఏంటి డిఫరెన్స్, ఏంటి మేకింగ్లో ఏంటి, వాడు ఏ విధంగా వాళ్ళు డైరెక్షన్ చేస్తున్నారు, ఏ విధంగా సీన్ తీస్తున్నారు, ఏ విధంగా వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు మిగిలిన వాళ్ళకి అని ఎప్పుడూ క్యూరియాసిటీ. అందుకే జనరల్గా నాకు చిన్న వేషం వేసినా ఒక పెద్ద డైరెక్టర్ దగ్గర పనిచేయడానికి ఎట్లా పెద్ద డైరెక్టర్ వాళ్ళని మనం సర్టిఫై చేస్తాం. హిట్టులు కాదు, ఇప్పుడు రాఘవేంద్ర గారు నేను హిట్టులు కాదు, హిట్ ఫ్లాప్ వేరే. బట్ ఆయన అన్ని గొప్ప సినిమాలు తీశాడు, కమర్షియల్గా గొప్ప సినిమాలు తీశాడు. ఈ సినిమా తీస్తున్నప్పుడు ఇది ఏదో పౌరాణిక సినిమా మనకేంటి చెప్పి నేను పెద్ద క్యారీ చేయాల. మేనేజర్ వచ్చి ఫోన్ చేసి ఇట్లా రాఘవేంద్ర గారు మిమ్మల్ని కలవాలంటే ఇంటికి వస్తున్నారు అని చెప్పారు. రాఘవేంద్ర గారు నన్ను కలవడానికి ఇంటికి వస్తున్నారు, ఇదేంటి అని చెప్పి నేను బాగా, దొరసామరాజు గారు కూడా వస్తున్నారండి అంటే సరే ఓకే అని చెప్పి ఇంటికి వచ్చి. అంటే యాక్చువల్గా రాఘవేంద్ర గారికి మా ఫ్యామిలీకి కనెక్షన్ ఏంటంటే, రాఘవేంద్ర గారు ఫాదర్, ఆయన మా మిస్సెస్ వాళ్ళ తాతగారు డివి నరసరాజు గారు, అదంతా గ్రూప్ అంతా ఎన్టీఆర్ ఆ గ్రూప్ నుంచి, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణరాజు ఆ గ్రూప్. సో చెన్నైలో బాగా పరిచయాలు ఉన్నాయి, అంటే మీట్ చేయడం అది ఇది. సో ఆ దీని మీద వచ్చారు, అన్నీ వాళ్ళు మాట్లాడారు.
మాట్లాడిన తర్వాత నన్ను పిలిచారు, నేను కూర్చున్నాను. ఇట్లా అన్నమయ్య సినిమా తీస్తున్నాను తెలుసు కదా అంటే తెలుసండి, దాంట్లో ఇట్లా వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ మీరు చేయాలి. నేనేంటి సార్ చేసేది, నాకు షాక్, అది ఫస్ట్ షాక్ అదే. అంటే దేవుడుగా అసలు నేను ఊహించలేదు అది. అదేంటి సార్ నేను చేసేది ఏంటది అంటే, లేదు మేము అన్నీ ఆలోచించాము, అది మీరైతేనే కరెక్ట్. అంటే ఆ ఫిగర్ అంతా మేము డ్రాయింగ్లో పెట్టాం. అంటే నాకేంటంటే మీసాలు తీసేస్తే మా మొహం ఎలా ఉంటుందని ఎప్పుడూ ఒక భయం. హిందీ వాళ్ళైతే కన్నడ వాళ్ళైతే మీసాలు ఉండవు, బట్ మా సౌత్లో అందరికీ మీసాలు కదా. సరే అండి ఏంటంటే ఇట్లా అన్నమయ్య గురించి చెప్పి, అన్నమయ్య తెలుసు అంటే నిజంగా ప్లీజ్ ఐ డోంట్ నో వాట్ హూ ఇస్ అన్నమయ్య. అన్నమయ్య కీర్తనలు రాశారు, ఇది చాలా ఫేమస్. ఇది దీని మ్యూజికల్గా కూడా ఇది ఒక మ్యూజికల్ హిట్గా కీరవాణి గారు దీంతో ఇలా చేయబోతున్నాం. అండ్ హై టెక్నీషియన్స్ కెమెరామ్యాన్ విన్సెంట్ ఒకడు పెట్టారు. సార్ అదంతా ఓకే సార్, బట్ నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను ఆలోచించి చెప్తాను. నేను లేదు యు ఆర్ డూయింగ్ ఇట్, 80% చేయాలి అని చెప్పి పెద్ద ప్రొడ్యూసర్ అంటే దొరసమరాజు గారు ఆ సినిమాకి ఆయన డబ్బు మొత్తం పోసారు. ఆయన భక్తితో చేసాడు. రూపాయి పెడితే నా 5 రూపాయలు వస్తుంది అలా కాదు, ఎంత వస్తుందో ఎంత పోతుందో ఆ సినిమా తీయాలి అని గొప్ప ప్రొడ్యూసర్ దొరసమరాజు గారు. ఆ సినిమా ఆయన పెట్టి దాంతోపాటు వేరే వాళ్ళు కూడా పార్ట్నర్స్, అశ్విని దత్తి గారు, అర్జున్ రాజు గారు, వీఆర్ ఆల్ మేకర్స్ అండి. ఇప్పుడు సినిమా మేకర్స్ చేసేటప్పుడు అది వేరే, అంటే ₹1 వస్తే రూపాయి వస్తుంది అది వేరే, అది కమర్షియల్. అది సో ఇలాంటి వాళ్ళు జాయిన్ చేసినప్పుడు కొంచెం నాకు ఇంట్రెస్ట్ అయ్యి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మా ఇంట్లో డిన్నర్ చేసేటప్పుడు ఏం డిసైడ్ చేశారని అడిగారు మా అత్తగారు. ఆలోచించాలి, ఎందుకంటే ఇది లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఎన్టీఆర్ గారు చేశారు, ఆయన ఇంకా అన్నీ చేశారు ఇంకా టోటల్గా. నేను దీనికి చేయి పెట్టాలంటే నేను కొంచెం ఆలోచించాలి, నేను రేపు చెప్తాను చెప్పి నేను పడుకుంటే నాకు నైట్లో కళ వచ్చింది. మన గర్భగుడి గంట మోగుతున్నట్టు, తర్వాత ఒక ఆ టైప్ వచ్చింది. మార్నింగ్ లేచాను, వెళ్ళి మా సిద్ధాంతి గారిని అడిగాను, సరే ఇట్లా ఒక కళ వచ్చింది, ఎప్పుడు రాలేదు నాకు, వేరే కళలు వస్తాయి కానీ ఇది ఫస్ట్ టైం నాకు వచ్చింది. నేనేదో ఆ ఏరియాలో ఉన్నట్టు ఫీలింగ్, ప్లస్ ఇట్లా వచ్చి అడిగారండి, అది చెప్పాను. మంచిదండి, మీరు ప్రొసీడ్ అవ్వండి, మీరు అది ఒక మంచి సిగ్నల్ మీకు అని చెప్పాను. సరే చెప్తే ఓకే అని చెప్పి నేను ఓకే అని చెప్పాను. బట్ ఏమనంటే నాకు గెటప్ నేను చూడాలండి, గెటప్ చూసి నేను నా సాటిస్ఫాక్షన్ ఓకే అంటే నేను చెప్తే 1 వీక్లో గెటప్ రెడీ చేశారు. కిరీటం అంటే అప్పటికే ఆర్డర్ చేశారు, కిరీటం ఒకటే మెజర్మెంట్ తీసుకొని అవన్నీ చేశారు, తీసుకొచ్చారు. నేను ఇంట్లో వేసుకొని డ్రెస్తో నేను అన్ని చూస్తే అక్కడ మీసం ఉంది. సో మీసం లేకుండా ఎలా ఉంటుందని నాకు ఒక ఐడియా వస్తే అందరూ బాగానే ఉంది, గెటప్ సూట్ అయింది అన్నారు. సరే గెటప్ సూట్ అయింది ఓకే, మరి నటన అది వేరే కదా, దేవుడు నటన వేరే, యాక్షన్ నటన వేరే. సరే చూద్దాం, సరే ఎనీహౌ మరి ఎందుకు ఓకే అని చెప్పాను. షూటింగ్కి వెళ్ళాను, అంటే షూటింగ్ ఫస్ట్ డే వెళ్ళాను. ఫస్ట్ డే వెళ్తే చంద్రబాబు నాయుడు గారే వచ్చి క్లాప్ ఇచ్చారు. మేకప్ వేసుకొని అన్నీ వేసుకొని బయటికి నేను అంటే మేకప్ రూమ్లో మేకప్ వేస్తూ ఫినిషింగ్ వచ్చేటప్పుడు అందరూ ఆ లుక్ వచ్చేసిందండి. మీ లుక్, ఆ ముక్కు, ఆ ఫేస్ ప్రొఫైల్ యాంగిల్ అవన్నీ చూసేటప్పుడు మీరే అన్నారు. సరే ఇవన్నీ మామూలు రొటీన్ చెప్తుంటారు కదా ఇవన్నీ, నేను దానికి ఏంది నేను ఇదవలా. కిరీటం పెట్టి నుంచుంటే చూస్తే నాకు ఫీల్ వచ్చింది. సరే వెళ్దాం చెప్పి నేను మేకప్ రూమ్ నుంచి నేను బయటికి అలా వస్తుంటే చాలామంది రిలాక్స్డ్గా కూర్చున్నారు, అంటే స్టాఫ్ జనరల్గా రిలాక్స్డ్. చూడంగానే ఫటక్ మనీ లేచి నుంచొని అందరూ దండం పెట్టారు. సో ఎప్పుడైతే దండం పెట్టారో సో దీంట్లో ఏదో సంథింగ్ డిఫరెంట్ ఉంది అని చెప్పి సరే నేను ఇది నా ఓన్ క్యాల్కులేషన్ ఇచ్చాను. ఇప్పుడు అప్పుడు ఎవరిని అడిగారు అనుకోండి, వేషం అంతా బ్రహ్మాండంగా ఉంది సార్ బాగా అంటారు. సో నేను ఎవరిని అడగల, ప్రతి ఒక్కరు వచ్చి సార్ బ్రహ్మాండంగా ఉంది సార్, భలే ఉన్నారు సార్, మీరు అలా ఉన్నారు ఇలా ఉన్నారు అన్నారు. ఓకే సెట్కి వెళ్ళిన తర్వాత అప్పుడు వరకు సెట్లో అంత సౌండ్ గిండ్ అంతా ఉందండి. ఎప్పుడైతే నేను నడిచి అలా నేను ఆ సెట్ దగ్గరికి, అంటే మెయిన్ ఎక్కడ షార్ట్ అక్కడ పెట్టారు, అక్కడ వెళ్ళేటప్పటికి సైలెన్స్ అయిపోయింది, సెట్ మొత్తం సైలెన్స్ అయిపోయింది. అప్పుడు ఇంకా చంద్రబాబు నాయుడు గారు రాలా, సైలెంట్ అయిపోయింది. నుంచున్నాము, ఫస్ట్ షాట్ వస్తున్నారని చెప్పి న్యూస్ వచ్చింది, చంద్రబాబు ఆన్ ది వే అన్నారు. షార్ట్ ఇచ్చిన తర్వాత ఎలా రావాలి, నడిచి రావాలి రాఘవేంద్ర గారు చెప్పారు. సో మానిటర్ చేద్దామంటే నేను నడిచి వచ్చి ఇద్దరిని భూదేవి శ్రీదేవిని ఇద్దరిని ఇట్లా చూసి షార్ట్ పెట్టాను. మానిటర్ చేద్దాం, రిహర్సల్ చేద్దాం.
రిహర్సల్ చేసాం. ఒకే రిహర్సల్ చేసినప్పుడు ఓకే అని చెప్పి నా దగ్గరకు వచ్చి, అప్పుడు ఆ పిక్చర్లో నా రాఘవేంద్ర గారు స్వామిని పిలిచారు, పేరు పెట్టి పిలవాల. స్వామి ఇప్పుడు మీరు ఏదైతే చేశారో ఇదే కరెక్ట్ అండి, ఏం మార్చొద్దు, ఎవరు ఏదైనా అడిగినా కూడా నన్ను అడగమని చెప్పండి, నేను చెప్తే చేయండి, లేకపోతే మీరు ఏదైతే చేస్తున్నారో అదే చేయండి, నేను చెప్తాను అది రైటా రాంగా లేకపోతే ఏం చేయాలి, అలాగే అండి చెప్పాను. అదే అయిపోయింది. ఈ లోపల చంద్రబాబు నాయుడు వచ్చారు, క్లాప్ కొట్టారు దీనికి. ఆయన కూడా పైనుంచి కింద వరకు ఇలా చూశారు. చూసిన తర్వాత ఆ రోజు ఇది అయిపోయింది. వెంటనే ప్రెస్ మీట్లో అందరూ కూర్చున్నాం. సో షూటింగ్ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. సో షూటింగ్ అంటే 8 months అయింది. నేనేంటంటే ఆ సినిమాకి కొంచెం మన కాంట్రిబ్యూషన్ చేయాలని చెప్పి కాలుకి చెప్పులు వేయకుండా నేల మీద పడుకొని వెజిటేరియన్గా ఫ్యామిలీ లైఫ్కి దూరంగా, ఎందుకంటే మార్నింగ్ 3కి లేచి 3:30 అంతా రెడీ అయిపోయి 4:30కి అంతా మేకప్కి రావాలి అన్నపూర్ణ స్టూడియో. అక్కడ 4 hours మేకప్, చాలా టీడియస్ ప్రాసెస్. మేకప్ ఫేస్కి వచ్చే లోపల టిఫిన్ చేసేయాలి. టిఫిన్ చేసిన తర్వాత ఇంకేం తినకూడదు, మిగతా అన్ని లిక్విడ్ డైట్. అది కూడా టీ తాగాలంటే కూడా స్ట్రాలో తాగాలి. ఇంకా ఈ మూమెంట్ అని చేయకూడదు, ఎందుకంటే ఇక్కడంతా మేకప్ వేసి ఉంటాం కదా. అలా కొన్ని కష్టం పడాల్సి వచ్చింది. సో వీటిని మార్నింగ్ 5 to 9 మేకప్ అండి. 9 గంటలకి ఆ ఆభరణాలు అన్నీ వేసి 9 గంటలకి కిరీటం పెట్టేసి సెట్కి వెళ్తే మధ్యాహ్నం 1 గంట వరకు నేను ఆ కిరీటం తీసేది లేదు. షార్ట్ ఉన్నా లేకపోయినా అలాగే కూర్చోవడం. వచ్చిన తర్వాత కిరీటం తీసేసి కొంచెం పడుకొని రెస్ట్ తీసుకొని మళ్ళీ లేచి 2:30కి రెడీ అయిపోయి మళ్ళీ వెళ్ళాను. అట్లా షూటింగ్ అన్నీ వరుసగా అట్లా జరిగింది. అండ్ వేరే వేరే షెడ్యూల్స్, వేరే వేరే ప్లేస్కి అంతా వెళ్ళాం. షూటింగ్ పార్ట్ అయిపోయింది. తర్వాత ఫస్ట్ కాపీ చూసాం. ఫస్ట్ కాపీ వచ్చి థియేటర్లోనే చూసాం. ఆ రోజు పిలిచారు, అందరూ పిలిచారు, అందరూ వెళ్ళాం, చూసాం. చూసిన తర్వాత ఇంటర్వెల్లో కూడా నన్ను ఎవరు అబ్జర్వ్ చేయాలి, నేను వచ్చిన విషయం ఎవరికి తెలియదు. అంటే కొంచెం చీకట్లోనే లోపలికి వెళ్ళాను. ఫినిష్ అయిపోయింది. నేను కింద దిగి వచ్చినప్పుడు చాలామంది వచ్చేసి చెయ్యి పట్టుకోవడం, చాలా అంటే అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీ నుంచి వచ్చి కాలు కూడా పట్టుకోవడం, ఇది ఫస్ట్ టైం నాకు ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఈ గెస్చర్స్, కాలు పట్టుకోవడం, చెయ్యి పట్టుకోవడం ఉంది, కానీ కాలు పట్టుకోవడం అనేది నేను ఎప్పుడు నాకు అనుభవం లేదు. సో అంత దూరం రీచ్ అయిందా అని చెప్పి లోపల అనుకున్నాను. సరే ఇప్పుడు సినిమా హిట్ అవ్వాలి, గొప్పగా ఉంది సినిమా హిట్ అవ్వకపోతే ప్రయోజనం ఏంటి, ఇదో టెన్షన్ నాకు. సో ఫస్ట్ డే రిలీజ్ అయ్యండి, సెకండ్ డే థర్డ్ డే యావరేజ్ టాకే ఉంది, సినిమా హిట్ అని రాలా. అప్పుడు వీళ్ళందరూ మళ్ళీ తిరుపతికి రావడం, అన్ని ముక్కోవడం, అది ఇదన్నీ జరిగింది. 1 week తర్వాత పికప్ అయింది, అంటే టాక్ స్ప్రెడ్ అయ్యి పికప్ అయింది. ఇంకా అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది. అసలు ఒకప్పుడు రామారావు గారి సినిమాకి ఎడ్ల బండిలో వచ్చి ఇలా అని చేశారో అట్లా పల్లెటూరులో అందరూ బస్సు ఎక్కేసి ఈ సినిమా కోసం ఏ టికెట్ దొరికినా పర్లేదు, నైట్ షో దొరికినా పర్లేదు, అది దొరికిపోతుంది, అట్లా చూసి బ్రహ్మాండంగా ఇది అయిపోయి ఆ క్యారెక్టర్ అది చాలామంది ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యి 25 సంవత్సరాలు అయిపోయిందండి. కానీ ఈ రోజు గురించి కూడా ఆ టాపిక్ గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా నేను తిరుపతిలో, ఈరోజు కింద తిరుపతిలో గోవిందరాజ స్వామి గుడికి, విచ్చానూరు అమ్మవారి గుడికి అన్నీ వెళ్తే ప్రతి ఒక్కరు వచ్చి నన్ను మాట్లాడింది ఆ సినిమా గురించి, అన్నమయ్య గురించి, వెంకటేశ్వర స్వామి సేమ్ అదే చేయి పట్టుకోవడం, కాలు పట్టుకోవడం. ఓ ముసలాం ఇప్పుడు వస్తుంటే నా కోసం వెయిట్ చేసి, బాబు 4 సార్లు చూశాను నీ సినిమా, చాలా ఓల్డ్ లేడీ. అంటే మిడిల్ ఏజ్, టీనేజ్, ఓల్డ్ ఏజ్, క్లాస్, మాస్, సొసైటీ అన్నిటికీ అది ఎంటర్ అయిపోయింది, రీచ్ అయిపోయి అది ఇదైపోయింది. సినిమా కూడా అండి ఈరోజు కూడా అన్నమయ్య సినిమా చూస్తే అది ఒక సినిమాలాగా లేదండి. ఫస్ట్ బిగినింగ్ ఒక సినిమాలాగా స్టార్ట్ అయ్యి తర్వాత అది వేరే దీనికి తీసుకెళ్ళిపోతుంది, ట్రాన్స్లో తీసుకెళ్ళిపోతుంది. ఆ సినిమాలో ఏదో సమ్ పవర్ ఉంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను అది సినిమా చేసే టైంలో నేను వెంకటేశ్వర స్వామి, నిజంగా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి భక్తుడు కాదు. నేను మామూలుగా గుడికి వెళ్తాను, నమస్కారం పెడతాను, అది అంతవరకే. తిరుపతికి వచ్చేవాడిని, వెళ్ళిపోయేవాడిని, పెద్ద భక్తుడేం కాదు. మెల్లిమెల్లిగా రోజుకి నాకేంటంటే అది చేయడానికి చాలా శక్తి కావాల్సి వచ్చింది. అది మామూలుగా చేయలేం. అంత ఆభరణాలు మోయడం, కిరీటం తల మీద పెట్టుకొని, కిరీటం అంటే బ్యాలెన్స్ అవుతుంది, కానీ మనం కొంచెం అటు ఇటు చేస్తే పడిపోతుంది. అది పడిపోకుండా ఉండాలి. ఆ వెయిట్ భరిస్తున్నామని చెప్పి మొహంలో తెలియకూడదు. ఈ వెయిట్ భరిస్తున్నాం, అది గుచ్చుతుంది లోపల అని మనం బయట చూపించకూడదు, చేయాలి. దీనికి ఒక శక్తి కావాలి. అంటే నేను చెప్పేది ఈ శక్తి కాదు, పై శక్తి కావాలి. దానికి నేను డైలీ ప్రేయర్స్ అంటే నాకు మంత్రాలు అవన్నీ ఏం తెలియదు. స్వామివారి పేరే నేను రిపీట్ చేసేవాడిని.
నాకు ఈరోజు మంచి జరగాలి, చెడు జరగకూడదు, సాయం చేయండి, నాకు ఎక్కడెక్కడ ఇబ్బంది వస్తే నన్ను కొంచెం దారి చూపించు, ఇలాంటి ప్రేయర్స్ చేసుకొని నేను వచ్చాను. ఆ ప్రేయర్స్ అన్నిటికీ నాకు జవాబు వచ్చింది. అన్నిటికి మించిపోయినా నాకు ఎక్కడంటే దాంట్లోనే నేను డివోటీగా నేను మారాను. మిరకల్స్ ఇట్లా జరిగేటప్పుడు నాకు అంటే భగవంతుడు శక్తి ఎక్కడ వచ్చిందంటే, అప్పట్లో రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారు భక్తుడు, వెంకటేశ్వర స్వామి భక్తుడు. ఆయనకి ఎవరో చెప్తే స్ప్రింట్ రాష్ట్రపతి భవన్కి పంపని చెప్తే తీసుకెళ్తే నాకు వెంకటేశ్వర స్వామికి ఎవరు యాక్ట్ చేశారు ఆయనతో పాటు ఈ సినిమా చూడాలని ఉంది. ఆయన ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు ఆయన వస్తే నేను ఇది చూస్తాను చెప్పి వెంటనే నాకు ఫోన్ చేశారు, ఇట్లా రాష్ట్రపతి గారు ఇట్లా చెప్పారు, మీరు రావాలన్నారు. వెంటనే ఎట్లా వస్తారని నాకు షూటింగ్ ఉంది కదా, నేను రిక్వెస్ట్ చేసి 3 days తర్వాత నాకు గ్యాప్ ఉందంటే పర్లేదు చెప్పి యాజ్ ఎ గెస్ట్ వెళ్ళి రాష్ట్రపతి గారు నన్ను రిసీవ్ చేసుకొని ఆయనతో బ్రేక్ఫాస్ట్ చేసి సినిమా చూసాను. మా సినిమా అంటే దొరసామరాజు గారు, నేను చీఫ్ ఆఫ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, సిబిఐ డైరెక్టర్ అప్పుడు కార్తీకేయన్, సిట్ ఇన్ఛార్జ్గా ఉండేవారు. మేము థియేటర్లో రాష్ట్రపతి భవన్ థియేటర్లో కూర్చొని సినిమా చూసి ఇంటర్వెల్లో మళ్ళీ ఆయన బయటకు వచ్చి టిఫిన్ చేసి మళ్ళీ సినిమా అంతా ఆయన నా చేయి పట్టుకున్నాడు. ఆయన సినిమా చూడడం, నా వేషం లేనప్పుడు నన్ను ఇట్లా చూడడం, నా వేషం వస్తే మళ్ళీ అటు చూడడం, ఇట్లా సినిమా చూసి మళ్ళీ ఆయనతో భోజనం చేసి అక్కడ పోలీస్ స్టేషన్ రాష్ట్రపతి భవన్లో చేసి లైఫ్లో ఇప్పుడు రాష్ట్రపతి భవన్కి వెళ్ళడం అనేది పాసిబులే. రాష్ట్రపతితో కూర్చొని సినిమా చూసి భోజనం చేసి రావడం అనేది అది అంత ఈజీ కాదండి. సో నా ఫీలింగ్ ఏంటంటే అది నా వెంకటేశ్వర స్వామి నాకు ఆ భాగ్యం నాకు కల్పించారు. ఈ వేషం అంటే నేను ఎవరిని కంపేర్ చేయట్లేదు, ఎందుకంటే నేను అప్పుడు కూడా ఏం చెప్పానంటే ఎన్టీఆర్ గారు చేసిన దాంట్లో 10% నేను చేయగలిగితే చాలా గొప్ప. ఆయన కాంట్రిబ్యూషన్ చాలా పెద్ద కాంట్రిబ్యూషన్, ఒకటి కాదు, కృష్ణుడు, రాముడు, ఇదన్నీ చేసి వాటిలో 10% నేను చేయగలిగితే చాలా గొప్ప విషయం. సో అది నాకు వస్తే చాలని చెప్పే నేను చేసింది. బట్ అది దానికన్నా ఎక్కువే నాకు దాన్ని అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్, ఎందుకంటే అప్పుడున్న జనరేషన్ అందరూ భక్తులు, ఆ టైం జనరేషన్ కాదు, మారిపోయింది, ట్రెండ్ మారిపోయింది. వాళ్ళు కూడా దానికి భక్తులు అయిపోయి వాళ్ళు కూడా నాతో పాటు ఇచ్చేసి నాకు ఇన్ని సినిమాలు నేను ఇప్పుడు చేస్తున్నాను. నాకు ఆ సినిమాలో వచ్చిన ఒక పేరు, రెస్పాన్సు నాకు ఇంకా వేరే సినిమాలు ఎక్కడ నాకు రాలా. సో నా లైఫ్కి ఏంటంటే ఇప్పుడు వన్ ఆఫ్ ది మెమరబుల్ ఫిలిమ్స్ ఏదని చెప్తే నాకు అన్నమయ్య క్యారెక్టర్, వెంకటేశ్వర స్వామి క్యారెక్టరే నాకు లైఫ్లోనే నాకు మోస్ట్ మెమరబుల్ ఫిలిం అండ్ క్యారెక్టర్ నేను చెప్పాను. తెలుగు చలనచిత్ర సీమలో ఎన్టీ రామారావుని సాక్షాత్తు దేవుడిగా భావిస్తారు ప్రతి ఒక్కరు కూడా. పౌరాణిక పరమైనటువంటి సినిమాల్లో ఆయన పాత్రలో లీనమైపోతుంటాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఫోటో చూశారో లేదో ఎవరికి తెలియదు, కానీ ఈవేళ ఆయన కట్అవుట్స్ చూస్తే శ్రీకృష్ణుడే ఆయనలో ఆవహించినట్టుగా కనిపిస్తుంటాడు. సో ఏ పాత్రకైనా కానీ నందమూరి తారక రామారావు గారు ఇంచుమించు పరకాయ ప్రవేశం చేసినట్టే చేసేస్తారు అక్కడ. సో ఆ పాత్రలో అక్కడే తీసుకొచ్చి నిజంగానే రాముడు, కృష్ణుడు, మీరు అన్న వాళ్ళందరూ కూడా, దేవుళ్ళందరూ కూడా ఎన్టీ రామారావులోనే చూసుకున్న సందర్భంలో ఒక్కసారిగా మీకు వెంకటేశ్వర స్వామి అంటే ఆయన విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి స్వామివారు, అది తిరుపతి లాంటి కేంద్రానికి మీరు పదే స్వామివారి దర్శనార్థం వచ్చే సందర్భంలో మేము కూడా సినిమా చూసేటప్పుడు కాళ్ళకి చెప్పులు తీసి మరీ చూసే అంత లీనమై చూసాం సినిమాని. సో చాలా క్యారెక్టర్స్ మీలో ప్రస్ఫుటంగా బయటకు కనిపిస్తుంటాయి. సీతార సినిమాలో తీసుకున్న, లేదా ఈ సినిమా మన అన్నమయ్యలో తీసుకున్న, లేదా శివాజీ సినిమాలో గుండు బాస్ అనేసి దాంట్లో ఒక మేనరిజంతో కూడుకుని, అంటే మీరు స్వతహాగా తీసుకుంటే మీకు ఫైట్స్ మంచి లవర్ బాయ్గా సినిమాల్లో ఎక్కువ అలాంటి క్యారెక్టర్స్ నుండి ఒక్కసారిగా ఈ క్యారెక్టర్లోకి జంప్ అయిన తర్వాత వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి సార్? ఇప్పుడు స్వామివారిని రోజు మీకు సమయం దొరికినప్పుడు దేవుడిని దగ్గరికి వస్తారు, చూస్తుంటారు. ఆయన దగ్గరికి చూసేటప్పుడు ఎప్పుడైనా మీరు చాట్ చేసుకున్నారా స్వామివారితో? స్వామి నాకు ఇంతటి అవకాశం ఇచ్చావు, ఇట్స్ అవర్ బిలాంగ్స్ టు యూ ఓన్లీ. స్వామివారు చూసినప్పుడు కాదండి, స్వామివారు చూడకపోయినా నేను ఎప్పుడూ ఆ అక్నాలజ్మెంట్ అనేది నా మనసులో ఉంది. ఎందుకంటే నేను ఎక్కడో పుట్టాను, ఎక్కడో పెరిగాను, నన్ను ఇక్కడ తీసుకొచ్చేసి ఆ క్యారెక్టర్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్ ఇచ్చేవు. అండ్ లైఫ్లో కూడా ఒక రికగ్నిషన్, ఇప్పుడు చూడండి, రౌడీగా రికగ్నైజ్ చేయడం వేరే కదా, ఓ రేపిస్ట్గా రికగ్నైజ్ చేయడం వేరే. బట్ ఒక వెంకటేశ్వర స్వామిగా ప్రజల్లో ఒక రికగ్నిషన్ రావడం, ప్రజలు చేయి పట్టుకోవడం, ప్రజలు దగ్గరికి రావడం, ప్రజలు మనసులో పెట్టడం అనేది వేరే. నాకు ఇంత పెద్ద గిఫ్ట్ నాకు ఇచ్చిన దానికి
అది వెంకటేశ్వర స్వామి చూస్తేనే అని కాదు, నాకు ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు కూడా నాకు కొన్నిసార్లు అంటే 25 years అయిపోయింది, అయినా నాకేంటంటే నాకు అప్పుడప్పుడు ఇది వస్తూనే ఉంటుంది. అండ్ ప్రతిసారి నేను వెంకటేశ్వర స్వామి అంటే గర్భాలయంకి లోపల ఎంటర్ అయినప్పుడు ఏంటంటే నేను దేవుడిని ఇప్పుడు నేను ఆ ధన్యవాదాలు, నేను ఏంటంటే నాకు గొప్ప క్యారెక్టర్ ఇచ్చాను, కూడా ఉండేవాడిని నేను, నన్ను తీసుకొచ్చి ఇంత చేసి ప్రజల్లో నాకు ఈవెన్ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కూడా ఆ సినిమా చూసి కూడా వాళ్ళు అప్రిషియేట్ చేసి, ఏదో హిందువులే కాదు క్రిస్టియన్ ముస్లిమ్స్ కూడా అప్రిషియేట్ చేసి, సో నాకు ఇచ్చారు నాకు. సో ఇది ఎట్లా ఏంటనేది నాకు ఎలా చెప్పాలని తెలియదు అని చెప్పి ఇప్పుడు యాక్చువల్గా నేను ఏంటంటే ఇదండి వెంకటేశ్వర స్వామి నేను అంటే చెప్తే కొందరు నవ్వుతారు కానీ నేను పూజ చేసినప్పుడు మాట్లాడుతుంటాను, కాన్వర్సేషన్ అంటే ఒంటరిగా ఉంటాను నేను పూజ రూమ్లో. సో నా ఏదో ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చిందంటే ఇట్లా దీనికి పరిష్కారం, దీనికి మార్గం, దీనికి ఎట్లా నాకు చేయాలన్నప్పుడు నాకు వస్తున్నాయి. అంటే ఎంత ఇదిగా వస్తున్నాయంటే అంటే నేను చెప్తే కొన్ని గొప్పగా ఇదిగా ఉండొచ్చు, కొన్ని సెల్ ఫోన్లో నేను ఆన్ చేస్తే అండి నా క్వశ్చన్కి ఆన్సర్ వస్తాయండి. అంటే మామూలుగా చేసి తిప్పుతాం కదా, తిప్పినప్పుడు నేను అది ఆపితే నాకు ఏదైతే కావాలో అది దాంట్లో ఉంటుంది. సో నా బిలీఫ్ ఏంటంటే ఆ బ్లెస్సింగ్స్ నాకు ఉన్నాయి, ఆ ఫాలోయింగ్ నాకు ఉంది. బట్ నేను ఐఎమ్ ఏ మోడర్న్ మ్యాన్ అండి, నేనేమి ఇప్పుడు నేను ఏదో స్వామీజీ లేకపోతే అది నేను చెప్పట్లేదు. అంటే అందుకని చెప్పి నేను ఏదో తాగేసి డ్రగ్స్ అవి కూడా లేవు, బికాస్ మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేసి మాకు అది లేదు, చాలా దూరం మాకు అది. బట్ ఐఎమ్ ఏ మోడర్న్ ఫెలో, నేను జీన్స్ వేసుకుంటాను, నేను పబ్ క్లబ్కి వెళ్ళే అలవాటు లేదు. వాట్ ఐ మీన్ టు సే ఐఎమ్ ఇన్ బిట్వీన్ పర్సన్ మోడర్న్గా, ఎందుకంటే నా వృత్తి అది. సో ఐ హ్యావ్ టు డ్రెస్అప్, నా డ్రెస్సింగ్ బాగుండాలి, మోడర్న్గా ఉండాలి, బట్ ఎంతవరకు మార్జిన్ అంతవరకు. బట్ ఈ ఒక ఇది ఉంది చూసారా, ఈ వైబ్రేషన్స్ ఈ ఇది ఉంది చూసారా, అది నాకు ఉంది. అండ్ లైఫ్లో చాలామంది అంటారు సార్ మీరు ఉండాల్సిన స్థానంలో మీరు లేరండి అని అన్నారు. నేను ఒకటి చెప్పాను, ఏమంటే సినిమా ఫీల్డ్కి సంబంధం లేదు, తల్లిదండ్రులు బంధువులు ఎవరు లేరు, ఫిలిం ఇన్స్టిట్యూట్కి వెళ్ళాల, భాష తెలీదు ఎంటర్ అయినప్పటికీ. ఈరోజు 46 సంవత్సరం నేను సినిమా ఇండస్ట్రీలో ఇంకా ఈదుకొని వెళ్తున్నానంటే అది ఏంటి పవరే, తల్లిదండ్రుల ఆశీర్వాదాలు అది వేరే, ఒక శక్తి నడిపిస్తుంది. ఆ శక్తి నేను అనుకోవడం వెంకటేశ్వర స్వామి వెనకాల నుంచి నడిపిస్తున్నాడు. ఈరోజు ప్రతి 10 yearsకి రిటైర్ అయిపోదామని చెప్పి అనుకుంటున్నానండి. రిటైర్మెంట్ అనుకున్న టైంకి 10 సినిమాలు వస్తున్నాయండి. సార్ ఈ ఒక్క సినిమా చేయండి సార్, ఈ ఒక్క క్యారెక్టర్ చేయండి సార్, ఇది చాలా బాగుంది సార్, మీకు సూటబుల్గా ఉంటుందంట. మళ్ళీ 10 yearsకి మళ్ళీ తిరుగుతాయి. అలా 40 సంవత్సరాలు అయిపోయింది. 40 అయిపోయి ఇది 46వ సంవత్సరంలో ఉంది. సో ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాడికి, అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ ట్రైనింగ్ లేని వాడికి ఇలాంటి ఒక అవకాశం రావడం అంటే అది డెఫినెట్లీ అది ఒక మిరకల్ అని చెప్తానండి. నాలాంటి వాళ్ళు వేరే ఇండస్ట్రీలో ఎవరు ఉన్నారు చెప్పండి? ఓ తమిళ ఇండస్ట్రీలో, ఓ కన్నడ ఇండస్ట్రీలో, మలయాళం ఇండస్ట్రీలో, అది హిందీ ఇండస్ట్రీలో ఎవరు లేరు, అది మటుకు నేను చెప్పొచ్చు. సో నేను ఫీల్ అయ్యేది ఏంటంటే భగవంతుడు ఈ క్యారెక్టర్ చేయడానికి నన్ను పుట్టించాడు. ఎట్లా అన్నమయ్య ఆయన కీర్తనలు రాయించడానికి క్రియేట్ చేశాడు, అట్లా ఈ క్యారెక్టర్ ఒక టైంలో నువ్వే చేయాలి అని చెప్పి పుట్టించి నాతో చేయించి అంత మంచి పేరు నాకు ఇచ్చి, నాకు జీవితంలో ఏంటంటే అది ఒకటి చాలు. ఇంకా నాకేదో మళ్ళీ నాకు అవార్డు రావాలి, ఏదో నేషనల్ అవార్డు రావాలి, అది రావాలి, ఇది రావాలి కాదు. ఇప్పుడు చాలామంది నేషనల్ అవార్డు తీసుకున్నారు సార్, మీకు గుర్తుందా? ఎంతమంది తీసుకున్నారని తెలియదు, కానీ అన్నమయ్యలో సుమన్ చేసింది బట్టి అందరికీ గుర్తుంది. 25 years ఆయన సుమన్ అన్నమయ్య సుమన్. ఇప్పుడు చాలామంది ఏమంటారు, మేము గుడికి వచ్చామండి, గుడికి వస్తే మీరే గుర్తుకొస్తున్నారండి. మేము ఎంటర్ అయినప్పుడు ఆ సైడ్లో 2 విగ్రహాలు ఉన్నాయి, ఆ విగ్రహాలు చూసినప్పుడు మీరే కనపడతారు, వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ కనబడితే మీరే అంటే ఎంత పెద్ద అది ఒక అవార్డు అండి. అది చాలామంది ఇప్పుడు ఈ అవార్డ్స్ మీద ఉంటారు, అది తప్పేం లేదు, అది ఓకే ఉండొచ్చు. బట్ అది తాత్కాలికం కాదు, దే విల్ ఫర్గెట్ ఇట్. 3 years మీద నేషనల్ అవార్డు ఎవరు ఇచ్చారు చెప్పండి? మీరు చెప్పలేదు. 30 years వద్దు, 3 years చెప్పండి కుదరదు. బట్ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ముఖ్యం మన తెలుగు ప్రజలు. నాకు కావాల్సింది, బికాస్ ఐ బికేమ్ ఏ స్టార్ ఓన్లీ బికాజ్ ఆఫ్ తెలుగు వాళ్ళ వల్లనే. అంటే పరిచయం చేసింది తమిళ్, కానీ స్టార్డమ్ వచ్చింది నాకు తెలుగులో. కన్నడ మలయాళం అన్నీ చేసిన స్టార్డమ్ నాకు వచ్చింది హీరోగా. 100 సినిమాలు నేను చేశాను యాజ్ ఎ హీరోగా. మిగతా క్యారెక్టర్స్ అన్నిటికి వెళ్తే 800 ఫిలిమ్స్ అవుతాయి. ఇవన్నీ నేను చెప్పేది ఏంటంటే వెంకటేశ్వర స్వామి శక్తి, ఒక బలం, నా మీద ఒక దయ, ఎందుకో ఆయనకి నా మీద ఒక ఇష్టం. ఎందుకంటే ఇన్ని రోజులు ఆ పేరు కంటిన్యూ అవడానికి ఆ శక్తి లేకపోతే ఒక వ్యక్తిగా నేను
ఏదో సాధించామని చెప్పి చెప్పడానికి లేదు. ఐ డోంట్ హ్యావ్ దట్ పవర్. రైట్ సార్. ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్. సినిమాలో నటిస్తున్న సందర్భంలో చాలామందికి ఫైనల్ ఇంపాక్ట్ ఫైనల్ షాట్ దగ్గరికి వచ్చింది. అంతర్యామి అలసితి సొలసితి అనేసి అన్నమయ్య మీ దగ్గరికి వస్తారు, అంటే నాగార్జున గారు మీ దగ్గరికి వస్తారు. మీరు నా మాట వినరు, మీరు నా పద్యాలు నన్ను ఇచ్చేయండి, నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను కదా, నీకు అవకాశం ఇస్తాను ఉండంటే, లేదు స్వామి నేను అలసిపోయినాను, నన్ను నీ దగ్గరికి తీసుకో. ఆ నటన చూస్తే మీ ఇద్దరికి మధ్య ఒక పోటీ అనేది కనిపిస్తుంది. ఇటు అన్నమయ్యకి వెంకటేశ్వర స్వామి ఆ నటనలో, అంటే క్యారెక్టర్స్ పరంగా తీసుకుంటే ఒకవైపు నాగార్జున, ఒకవైపు మీరు, చాలా లీనమైన పాత్ర. ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఆ సన్నివేశంలో ఖచ్చితంగా కంట కన్నీరు వచ్చాయి, దబ అని కారిపోతుంటాయి. ఎలా అనిపించింది సార్ అది ఆ షాట్ తీసుకున్న సందర్భం? ముందుగా సార్ ఆ సినిమాలో ఆ వేషం వేయడానికి నాకు అవకాశం ఇచ్చిన నాగార్జున గారికి ముందు ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన ఓకే, ఆయన హీరో, సో ఆయనకి ఎంతోమంది వాళ్ళు కన్సల్ట్ చేసి ఉండొచ్చు. డైరెక్టర్గా చూస్ చేసిన హీరో కూడా మధ్యలో ఎస్ఆర్నో చెప్పొచ్చు. సో ఆ వేషం ఇచ్చినందుకు ఆయనకి ముందు ధన్యవాదాలు. పోటీ అనేది లేదు సార్. అక్కడ అన్నమయ్య కనిపించాడు, ఇక్కడ వెంకటేశ్వర కనిపించాడు, అంతేగాని సుమన్ నాగార్జున పోటీ లేదు నాకు తెలిసిన వాళ్ళు. ఆయన బెస్ట్లో ఆయన చేశాడు. అంటే యంగ్ చూపించాలి, మళ్ళీ అక్కడ ఓల్డ్ చూపించాలి. సో ఆయనకి పోటీ, ఆయన మళ్ళీ వేరే వాళ్ళకి కాదు. దాంట్లోనే ఆయన ఎలా ఇంప్రెస్ చేయాలి, ఎలా ఓల్డ్ అంటే హంచ్, ఈ వాక్, ఇవన్నీ ఎట్లా, అది యంగ్ వచ్చినప్పుడు రొమాంటిక్గా ఎలా, ఆయన డిఫరెన్షియేట్, అది ఆయన హెడేక్. నేను ఇక్కడ ఏంటంటే చాలా పెద్ద బాధ్యత. అంటే ఎన్టీఆర్ని ఓవర్ రూల్ చేయాలని కాదు, నేను చెప్తున్నాను కదా, అది 10% అయినా మనకు దొరుకుతుందా అనేది ఒకటి. రెండోది, ఇన్ని ఆభరణలు మోసుకొని నేను ఎంతసేపు నిలబడగలుగుతాను. మూడోది, ఫేస్లో ఎక్కడ ఆ స్ట్రెయిన్ కనపడదు. మీరు ఆ సినిమా మొత్తం మీరు చూసారంటే ఫేస్లో ఎక్కడ స్ట్రెయిన్ ఉంటుంది, ప్లెజెంట్గా. అంటే మళ్ళీ కెమెరామ్యాన్, లైటింగ్ అదంతా ఉంది, బట్ ఎక్కడ కొన్ని సినిమాలు చూసారంటే హీరోలు డైలాగ్ చెప్పేటప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు, అది తెలిసిపోతుంది. ఏదో కొంచెం ఇబ్బందితో చెప్పారు అంటే మేబీ డైలాగ్ రాసిన విధానం కొంచెం వాళ్ళకి ఇబ్బందిగా ఉంటూ వాళ్ళు సరిగా చెప్పలేక ఏదో ఆ షార్ట్ ఫినిష్ చేసినట్టు ఉంటుంది, కొన్ని ఫ్లోలో చెప్పినట్టు ఉంటుంది. అట్లా నాకేంటంటే అది ఎక్కడ కనపడకూడదు. అది కనపడిందంటే ఇంక యాక్సెప్ట్ చేయరు ఆడియన్స్. ఇది దీని మీద కాన్సన్ట్రేషన్ తప్ప నెక్స్ట్ డైలాగ్ డెలివరీ, రైటర్ ఏదైతే డైలాగ్ చెప్పాడో అది స్పష్టంగా చెప్పాలి. అది మళ్ళీ మేనేజ్ చేసి ఏదో చేయడం కాకుండా నేను దానికి నేను చాలా స్ట్రెయిన్ తీసుకున్నాను. ఇప్పుడు దాంట్లో ముఖ్యంగా డైలాగ్ వస్తుంది, అదే క్లైమాక్స్లోనే, పోయిన కాలాన్ని వెనక తిప్పి అఖిల సృష్టి ధర్మాన్ని అధిగమించి మాలాగా ఎప్పుడు యమనంతో ప్రసాదిస్తాం ఒకటి ఉంది. అంటే వన్ ఆఫ్ ది డైలాగ్ నేను చెప్పాను, నాకు అన్ని బయట అయిపోయింది. ఈ డైలాగు ఆయన ఏమన్నారంటే, సార్ ఇది చాలా స్పష్టంగా మీరు చెప్పాలి, ఒక భక్తుడికి మీరు టెంప్ట్ చేస్తున్నారు లాస్ట్లో. అంటే భగవంతుడికి ఏంటంటే చీటింగ్ లాగానే ఒక టెంప్టింగ్. ఆయన అంటాడు నటన సూత్రధారి అని చెప్పి ఆయన మొదలు పెడతాడు. సో స్పష్టంగా చెప్పాలన్నప్పుడు అది నేను టైం తీసుకొని నేనే సొంతంగా రిహార్సల్ చేసుకుని అట్లాగా నేను కొన్ని డైలాగ్స్ మీద నేను సొంతంగా నేనే కాంపిటీటర్గా కరెక్ట్గా ఆ ఫ్లో రోల్ అవ్వకుండా నేను స్పష్టంగా నేను చెప్పాను. అంతేగాని ఇక్కడ పోటీ అంటే ఏమి లేదు. బికాజ్ క్యారెక్టర్స్ వేర్ ఆల్ ఫిక్స్డ్ అండి. అన్నమయ్య కనపడ్డాడు, నాగార్జున కనపడలా, ఇక్కడ వెంకటేశ్వర స్వామి కనపడ్డాడు, సుమన్. పిక్చర్ బయటకు వచ్చిన తర్వాత సుమన్ బాగా చేసాడు, నాగార్జున బాగా చేసాడు అన్నారు. బట్ సినిమా చూసి ఎప్పుడైతే క్యారెక్టర్స్ కనపడుతున్నాయో యు ఆర్ ఇన్వాల్వ్డ్ అండి. ఎప్పుడైతే యాక్టర్స్ కనపడుతున్నారో అందులో పోయింది. సో అట్లా మేము చేసాం తప్ప ఎక్కడ కాంపిటీటర్గా కాదు. తర్వాత సిచ్యువేషన్ చెప్పారు, సో ఇప్పుడు ఆడియన్స్ని ఏడిపించాలి. సో ఆ ఎక్స్ప్రెషన్ తీసుకురావాలి, క్యాజువల్గా డైలాగ్ చెప్పకూడదు. ఆ ఫీల్ కనెక్టివిటీ బిట్వీన్ ద డివోటీ అండ్ గాడ్ ఇది రావాలి. సో అది కొంచెం బాధ్యత. ఇవన్నీ అట్లా వచ్చింది. ఆ క్లైమాక్స్ ఎంటర్ అయినప్పటి నుంచి వచ్చింది. తర్వాత ఒకరోజు ఒక షాట్ అండి, అది ఒక ట్రాలీ షాట్, ఆ మూవ్ అయ్యి బ్యాక్ వెళ్ళి ఫ్రంట్ అయ్యి వస్తుంది. డైరెక్టర్ ఆ రోజు ఏం చెప్పారంటే, ఇది ఒకటే షాట్, ఈరోజు ఈ షాట్ ఎన్ని టేబుల్ చేసినా పర్లేదు, మాకు కరెక్ట్గా నాకు రావాలి, మీరు కావాలంటే ఒక 10 రిహర్సల్ తీసుకోండి చెప్పి మాకు రిహర్సల్ చేసాం. 3 రిహర్సల్ చేసాం, టేక్ చేద్దాం అన్నాం. ఫస్ట్ టేక్ ఓకే, ఆ రోజు షూటింగ్ ప్యాకప్. 9 గంటలకు షూటింగ్ స్టార్ట్ చేసాం, 10:15కి ప్యాకప్.
అదేంటంటే నేను వేరే ఏం ప్లాన్ చేయలేదు, నేను ఇది ఒకటే ప్లాన్ చేసి ఇది టైం పడుతుంది అనుకున్నాను, నాకు ఏదైతే కావాలో అది వచ్చేసింది, సో మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇట్లా కొన్ని తమాషాలు అప్పుడప్పుడు కొన్ని జరిగింది. అంటే ఆయన ఫుల్ డే అనుకొని హాఫ్ డేలో అయిపోయింది. అట్లా కొన్ని ఇది అంటే ఇక్కడెక్కడ డామినేట్ చేయాలి అదంతా ఏమీ లేదు ఈ సినిమా. అది సినిమాలోనే కనపడుతున్నాయి, ఎక్కడ లేదు. రైట్. ఇంత చక్కటి అవకాశం తెలుగు ప్రేక్షకులు, ప్రధానంగా చెప్పాలంటే మీకు లైఫ్ ఇచ్చినటువంటి తెలుగు ప్రేక్షకులు మీకు మరోసారి ఇలాంటి సినిమా రావాలని ఆకాంక్షిస్తున్నారు. ఏదైనా అలాంటి ప్లానింగ్స్ ఏమైనా చేసుకున్నారు సార్? ఇప్పుడు యాక్చువల్గా దాని తర్వాత వెంకటేశ్వర స్వామి రోల్ చాలా వచ్చిందండి. నా ఫీలింగ్ ఏంటంటే ఒకసారి ఒక రోల్ చేసిన తర్వాత కొన్నిసార్లు ఆ రోల్స్ చేసేటప్పుడు బై లక్ కొన్ని జరుగుతాయి సార్, అది ప్రతిసారి జరగదు. సో ఒకసారి వెంకటేశ్వర స్వామి చేశాను, ఒకసారి రామదాస్లో రాముడు అయిపోయాను, ఒకసారి మన సత్యనారాయణ స్వామి అని చెప్పి సత్యనారాయణ వ్రతం ఏమిటి అది ఎందుకు అవన్నీ చేసి అయిపోయింది. సో నా పాయింట్ ఏంటంటే వేరే వేరే క్యారెక్టర్స్ చేసి వేరే అంటే ఇప్పుడు మనకి చాలా టెంపుల్స్ పుణ్యక్షేత్రాలు అనేవి ఉన్నాయి, చాలా ఫేమస్ అండి, చాలా పవర్ఫుల్ అంటారు. ఏమిటి ఆ పవర్, ఏంటి అది మనం తెలుసుకోవాలి, జనాలు తెలుసుకోవాలి. బ్లైండ్గా వెళ్ళిపోయి ఏదో నమస్కారం పెట్టడం కాదు, అసలు ఏమిటి అక్కడ ఏం జరిగింది, అసలు చరిత్ర ఏంటి ఇది తెలియాలి. సో నాకేంటంటే వేరే వేరే క్యారెక్టర్స్ చేస్తే నేను ఇన్వాల్వ్ అవుతాను. రొట్టి ఇప్పుడు పోలీస్ యూనిఫామ్ ఉంది, మీకు తెలుసు, నేను చాలా సినిమా పోలీస్ యూనిఫామ్ చేసాను. నేను యూనిఫామ్ వేసుకున్నప్పుడే నేను నా డైలాగ్ చెప్పండి అంటాను, ఎందుకంటే నాకు తెలుసు నేను ఆ సినిమాలో చెప్పిందే మళ్ళీ చెప్పాలని చెప్పి ఇట్లా రెడీ అవుతూనే ఉంటాను. అతను అసిస్టెంట్ సార్ ఏంటి సార్ నేను డైలాగ్ చెప్పాయా, నెక్స్ట్ ఇదే కదా డైలాగు, నెక్స్ట్ ఇదే కదా పేర్లు మారుతాయి తప్ప వేరే మ్యాటర్స్ ఏమి. సో అట్లా మనకి ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక ఇన్వాల్వ్మెంట్ ఛాలెంజ్, ఒక ఇన్వాల్వ్మెంట్, డెడికేషన్, డివోషన్, డిసిప్లిన్ కొత్త క్యారెక్టర్ చేసినప్పుడు వస్తాయి. అంతేగాని రిపీట్ చేసినప్పుడు అది టేక్ ఇట్ ఈజీ లాగా అయిపోయి అప్పుడు ఎలాంటి క్యారెక్టర్ అయినా చెడిపోవచ్చు. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ ఏ న్యూ క్యారెక్టర్ అండ్ డిఫరెంట్ క్యారెక్టర్. అట్లా ఏదో ఒకటి చేసి నేను ప్రజలకి ఏంటంటే ఆ పుణ్యక్షేత్రం అదేంటి, కథ ఏంటి, శక్తి ఏంటి అలా చెప్పాలని నేను చూస్తున్నాను. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని చూడాలంటే 2 కళ్ళు చాలు. కానీ సుప్రసిద్ధ నటుడు సుమన్ గారు వెంకటేశ్వర స్వామి పాత్రలో లీనమయ్యారు అని అంటే అది స్వామివారి దగ్గర నుంచి చేయించుకున్నట్టు. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్స్ మళ్ళీ మళ్ళీ రావాలన్నా చాలా కష్టం. ప్రాణం పెట్టాలి, మనసు పెట్టాలి, పాత్రలో లీనం అవ్వాలి, నటించాలి. అది సినిమా 3 గంటల పాటు నిడివిగలనేటి ఒక సినిమాలో అందరినీ మంత్రముగ్ధుల్ని చేయగలిగినటువంటి సినిమా చలనచిత్ర సీమ. సో ఇలాంటి సినిమాలన్నీ కూడా ఆకట్టుకోవాలి. ఇవాళ ప్రేక్షకుల నాడీ తెలియాలి, ఇటు క్యారెక్టర్స్ రావాలి. ఈ రెండింటినీ సమ్మిళితం చేయగలిగినటువంటి గొప్ప డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు. ఆయన ఏ సినిమా కానీ చూసినా నా భూతో నా భవిష్యత్ అనే సినిమాలే ఎక్కువ ఉంటాయండి. అలాంటి వాటిల్లో ఇవాళ సుమన్ ఎవరి ప్రమేయం లేదు, ఎవరి అండదండలు లేదు, ఎవరు బ్యాక్ సపోర్ట్ లేదు. సో అలాంటి స్ట్రీమ్ నుంచి వచ్చినటువంటి సుమన్కు ఇంత చక్కటి అవకాశం రావడం, దాదాపు 25 ఇయర్స్ అయినా కానీ ఇంకా మధురమైనటువంటి సినిమాగానే ఆ సినిమాని ఆస్వాదిస్తారే కానీ ఇదేదో పాత సినిమా అయిపోయింది కదా దీన్ని ఎందుకు చూడాలనుకో. ఈవేళ కూడా వెంకటేశ్వర స్వామిని చూస్తామో చూడరో తెలియదు, కానీ సుమన్ని చూస్తే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని చూసినట్లే అని అనిపిస్తుంది. సో ఆ క్యారెక్టర్ డిమాండ్స్ అంటే కొంతమంది మనుషులు అలా దీనికోసమే పుట్టి ఉంటారు, కారణ జన్ములు అంటారు వాళ్ళని. లోక కళ్యాణార్థం పుట్టేటువంటి పుట్టుకే ఇలాంటి జన్మలు వస్తుంటాయి. సో అలాంటి జన్మలు నాకు ఈ తల్లిదండ్రులు ఇవ్వడం పూర్వజన్మ సుకృతమని సుమన్ భావిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఎవరైతే నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చారో వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటాననేసి సుమన్ తన అభిప్రాయంగా వ్యక్తపరుస్తున్నారు.